ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరం మనం పాజిటివ్గా ఉండాలి. మనం 100కి 100% గెలుస్తున్నాం మనము. 151 కంటే కూడా ఎక్కువే వస్తాయి కానీ తక్కువ రావు, ఇది నమ్మకంగా చెప్పగలను. కనీసం 6 ఏజెన్సీల ద్వారా సర్వేలు జరుగుతూ ఉన్నాయి. 6 ఏజెన్సీల ద్వారా సర్వేలు జరుగుతూ ఉన్నాయి. సో ఎక్కడ ఎటువంటి అనుమానం ఎవరికి ఉండాల్సిన అవసరమే లేదు. పోయినసారి కంటే కూడా జగనన్న చెప్పినట్టు 175కి 175 వచ్చినా ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదు. మీరు గ్రౌండ్ లెవెల్లో అవి ఇవి మాటలు మీరేమి కంగారు పడాల్సిన అవసరం అంతకంటే లేదు. తెలుగుదేశం పార్టీ ఎంత ఘోరంగా ఎన్ని అబద్ధాలు చెప్పగలదో అందరికీ తెలుసు. ఆ అబద్ధాలు మనం జనంలోకి తీసుకెళ్ళటమే మనం చేయాల్సిన పని. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇస్తున్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ లేకపోతే మార్పులు చేర్పుల గురించి మీరు ఎక్కడా కూడా నెగిటివ్గా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి అల్టిమేట్గా గెలుపు ఇంపార్టెంట్. మనం గెలవటం ముఖ్యం. ఓకే, ఆ గెలుపుకి కావాల్సిన ఏమేమి అవసరమైన అన్ని మార్పులు చేర్పులు జగనన్న చూసుకుంటాడు. మన నియోజకవర్గం ఎమ్మెల్యే మనకి ఎవరన్నా సొంతంగా కొంచెం దగ్గరగా ఉన్న ఇతను ఒకవేళ మార్పులో కనుక పక్కన పెట్టినా కూడా ఆయనకి సముచిత స్థానం మళ్ళీ వస్తుంది. సో మీరు ఎవరు కూడా పర్సనల్గా తీసుకొని ఈ ఎమ్మెల్యే అంటే నాకు ఇష్టం, లేకపోతే ఈ మంత్రి అంటే నాకు ఇష్టం, ఇతనికి నేను క్లోజు, ఇతను మారిస్తే ఒప్పుకోను, దానికి ఏంటంటే కొంచెం బాధపడతాము. బాధపడినా కూడా మనసులో పెట్టుకోండి. కానీ ఆయనకు మంచి స్థానమే వస్తుంది, కానీ ఆయన తక్కువ చేసే సమస్య లేదు. కాబట్టి జగనన్న చేస్తున్న మార్పులు చేర్పులకి మనందరం ముందు మద్దతుగా ఉండాలి. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడా కూడా చాలామంది చాలా నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, మా ఎమ్మెల్యే గెలవడం మిగతా అంతా గెలుస్తాం అట్లా ప్రతి ఒక్కడు అనుకుంటున్నాడు. ప్రతి ఒక్కడు అలా అనుకుంటే ఎట్లా? ప్రతి ఒక్కడు అందరూ అది 175 మంది అనుకుంటే మనకి ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే మన వైపు నుంచి మనం నెగిటివ్ని స్టాప్ చేయాలి. ఎక్కడా కూడా. ఓకే, ఈ రాబోయే 3 నెలలు మనసా వాచా కర్మేనా ముందు మనంతటా మనం నమ్మాలి. జగనన్న చెప్పే మాటలు ముందు మనం నమ్మాలి. 175కి 175 వస్తాయి. 151 మించి ఒకటి ఎక్కువే కానీ ఒకటి తక్కువ రాదు. ఇప్పుడు మనం ఏదో మనకున్న అవగాహన ప్రకారం వాడు గెలుస్తాడు వీడి గెలుస్తాడు వాడి ఇట్లా అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఓకే, ఒక మార్పు చేస్తున్నామంటే దాని వెనక ఎంతో కసరత్తు జరుగుతుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, 6 ఏజెన్సీల ద్వారా సర్వేలు జరుగుతున్నాయి. అన్నిటినీ క్రోడీకరించి ఎక్కడ బెటర్ క్యాండిడేట్, ఏ క్యాండిడేట్ బెటర్, ఎక్కడ ఏంటి అనేది అని చూసే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు మార్చినంత మాత్రాన వాళ్ళ మీద వ్యతిరేకత ఉందనో లేకపోతే ఇంకోటి కాదు. ఇంకా బెటర్ క్యాండిడేట్, ఇంకా ఎక్కువ మెజారిటీ, ఇంకా థమ్మింగ్ మెజారిటీతో గెలవాలనేది పాయింట్. ఓకే, ఒక నియోజకవర్గంలో నుంచి ఒక ఎమ్మెల్యే ఒక అభ్యర్థిని మార్చి ఇంకొక పక్క నియోజకవర్గానికి పంపిస్తుంటే ఇక్కడేదో తప్పు చేశాడు అందుకని అక్కడ పంపిస్తున్నారు, అది కాదు, కరెక్ట్ కాదు. ఇక్కడికంటే అక్కడ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలడు. ఇక్కడ కొత్త వ్యక్తి అయితే ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలడు. ఇంకా ఎక్కువ మెజారిటీ, ఇంకా థంపింగ్ మెజారిటీ వస్తుంది అనేది కాన్సెప్ట్ మీద చేస్తా ఉన్నాము. కాన్ఫిడెంట్గా ఇంకా 175 వస్తుందని కాన్ఫిడెంట్ మీద చేస్తా ఉన్నాము. సో ఇది గుర్తుపెట్టుకోండి. దయచేసి ఈ రోజు నుంచి కూడా ఎవరు ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ కానీ, పార్టీ మీద నెగిటివ్ కామెంట్స్ కానీ చేయొద్దు. అభ్యర్థుల మీద నెగిటివ్ కామెంట్ చేయొద్దు, ఎంపీ అభ్యర్థుల మీద నెగిటివ్ కామెంట్ చేయొద్దు, పార్టీ నిర్ణయాల మీద కూడా ఎటువంటి నెగిటివ్ కామెంట్ చేయొద్దు. మీకు ఏమైనా సలహా ఇవ్వాలనిపించింది, లేకపోతే మీకు ఇది కరెక్ట్ కాదు అనిపించింది, దయచేసి మీరు ఇన్నర్ సర్కిల్లో ఎవరికైనా చెప్పండి. ఓకే, ఇన్బాక్స్లోకి వచ్చి చెప్పండి, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది కదా అనే పాయింట్ పబ్లిక్లో చెప్పేదానికంటే కూడా ఇన్నర్ సర్కిల్లో చెప్పండి. మీరు పబ్లిక్లో చెప్పినా కూడా అది ఎక్కడికి వెళ్ళదు, అది నెగిటివ్ క్రియేట్ అవుతుంది. కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకోండి, మనం మన పార్టీని డ్యామేజ్ చేసిన వాళ్ళం అవుతాము. ఇది మన పార్టీకి జగనన్న కోసం పనిచేస్తున్నామంటే అర్థమే మనం పేద ప్రజల కోసం పనిచేస్తున్నాము, రాష్ట్ర ప్రభుత్వం కోసం పనిచేస్తున్నామని అర్థము. ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్నాము, ఈ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాము అనేది అర్థము. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడా కూడా మనకి బోలెడు పాయింట్లు, బోలెడు సబ్జెక్ట్ ఉంది మనం చెప్పుకోవడానికి.